ఇక నాగర్ కర్నూల్ ఇది కూడా ఇంట్రెస్టింగ్ ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్. ఎందుకంటే ఇక్కడ ఆర్ఎస్పి బరిలో ఉండడం, అదే విధంగా మల్లు రవి బట్టి విక్రమార్క వల్ల కజిన్ బ్రదర్ కావడం, పైగా ఆయనకు ఢిల్లీ నుండి సోనియా గాంధీ నుండి రాహుల్ గాంధీ నుండి కావలసినంత మద్దతు ఉండడం. ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆర్ఎస్పి గారు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, మల్లు రవి గారు మాల సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, ఇక్కడ ఆర్ఎస్పి గారు ఇదే సోషల్ అవేర్నెస్ లో కావచ్చు, ఒక స్వేరోస్ అని ఒక సంస్థను పెట్టి అనేక మంది బిడ్డలకు ఒక ఉన్నత చదువులు చదివించడానికి కావచ్చు, సోషల్ అవేర్నెస్ కలిగించడంలో కావచ్చు నేను ఒక పేరు పొందిన వ్యక్తిగా ఉన్నాడు. పైగా ఐపీఎస్ ఆఫీసర్ గా చాలా సంచలనాత్మకమైన నిర్ణయాలు, సంచలనాత్మకమైన విషయాలను కూడా వెలుగులో తెచ్చిన వ్యక్తి. దానికి తోడు 6-7 సంవత్సరాల సర్వీస్ ఉండగానే రిజైన్ చేయడం, ఒక డీజీపీ కావాల్సిన వ్యక్తి రిజైన్ చేసి ఒక బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ బీసీ ఎస్టీ అని ఒక కాన్సెప్ట్ ని ఎత్తుకున్న, వీళ్ళే అధికారంలో ఉండాలి అనే ఆలోచనతోటి బిఎస్పీ పార్టీలోకి పోయి అక్కడ రాష్ట్ర అధ్యక్షుడిగా అనతి కాలంలోనే చేపట్టి పగ్గాలు ఇవి బిఎస్పీని కొంత రేస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఊహించని విధంగా అప్పుడున్న ఓట్ల కంటే బిఎస్పీకి ఓట్లు తగ్గినాయి. ఆర్ఎస్పీ చరిష్మా పనిచేయలేదు, ఆర్ఎస్పీ ఎత్తుకున్న వాదం కూడా పనిచేయలేదు. ఆ షాక్ నుండి తేరుకునే లోపే ఈయన అద్భుతమైన ఒక స్ట్రాటజీ ఎన్నుకున్నాడు. ఇది అసెంబ్లీ ఎన్నికల ముందే పెట్టుకోవాల్సిన స్ట్రాటజీ. ఏది బీఆర్ఎస్ తోటి బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవాలి. అప్పుడు నాలాంటి కూడా నేను ఆర్ఎస్పీ సార్కి చెప్పిన, కానీ అప్పుడు అది పనిచేయలేదు. పార్లమెంట్ ఎన్నికల కోసం పొత్తు ఏర్పరచుకున్నాడు. ఈ పొత్తును మాయావతి తిరస్కరించింది. కొంత మనస్తాపానికి చెందిన ఆర్ఎస్పీ వెంటనే బీఆర్ఎస్ లోకి చేరిండు. బీఎస్పీకి రాజీనామా చేయడం, చెక్క బీఆర్ఎస్ లోకి చేరడం, అనుకోని పరిస్థితుల వల్ల మాదిగా వారు కావడం, బీఆర్ఎస్ లో చాలా పెద్దగా కనబడడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఈ ముగ్గురి మధ్య ఎవరు గెలవబోతున్నారు? ఇక పి భరత్ అనే వ్యక్తి గురించి కూడా మాట్లాడుకోవాలన్నా, వీళ్ళ నాయన అంతకుముందు బీఆర్ఎస్ నుండి ఎంపీ. ఈ పోతుగంటి రాములు అంటే బీఆర్ఎస్ మాజీ ఎంపీ. సో 2019లో 1,89,848 ఓట్ల మేరతో విజయం సాధించారు. దాని అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చేసి వనపర్తి, గద్వాల్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, అలంపూర్, కల్వకుర్తి, కొల్లాపూర్. సో ఈయనకు ఇలా కొడుకు టికెట్ అడిగితే టిఆర్ఎస్ నుంచి ఇయ్యలేదు. సో ఆయన వాళ్ళ కొడుకు గెలిపించుకోవడం బీజేపీ వాళ్ళ కొడుకు టికెట్ తీసుకున్నాడు. సో ఇక్కడ నాగర్ కర్నూలులో ప్రధానంగా ఆర్ఎస్పీ మల్లు రవి మధ్య పోటీ ఉన్నాయి. ఇక మల్లు రవికి సంబంధించిన ఆ బిజినెస్ లను, అక్రమాలను, అన్యాయాలను మొత్తం మొన్న ఆర్ఎస్పీ సారు ఒక లీస్టే కొట్టి మొత్తం బయటకి ఇచ్చిపెట్టిండు. అది సోషల్ మీడియాలో భయంకరమైన వైరల్ అవుతాయి. ఇక ఈ ఇద్దరి మధ్య ఇంకా ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే రెండు ప్రధానమైన కులాలు ఇది ఆర్ఎస్పీ ఏమో మాదిగవారు, మల్లు రవి గారు ఏమో మాలవారు. రెండు ప్రధానమైన కులాలు ఇవి. పైగా ఏబిసిడి వర్గీకరణలో ఈ రెండు కులాల మధ్య వైరం నడుస్తాయి. మళ్ళీ డిప్యూటీ సీఎం మల్లు రవి గారి బంధువే. ఇక్కడ ఏబిసిడి వర్గీకరణ కూడా ప్రధానమైన పాత్ర పోషించే అవకాశం ఉన్నది. ఇక్కడ ఆర్ఎస్పీ మధ్య మల్లు రవి మధ్య తీవ్రమైన పోటీ ఉన్నట్టున్నది. ఎవరు గెలవబోతున్నారు? వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉందన్న. ఇక్కడ బీజేపీ థర్డ్ ప్లేస్ లో ఉంది. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ ఫైనల్ గా నాగర్ కర్నూలు నుండి ఆర్ఎస్పీ గెలవబోతున్నట్టు కూడా మనకు అర్థమవుతున్నది. విజయానికి కలిసి వచ్చే అంశాలు వ్యక్తిగతంగా మంచి పేరున్న లీడర్ ఆర్ఎస్పీ గారు. ఇక కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత కూడా ఆర్ఎస్పీ గారికి కలిసి వస్తుంది. ఇక బడుగు బలైన వర్గాల నాయకుడిగా గుర్తింపు, ఇది అత్యంత ప్రధానమైన అంశం. బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఆయన పోలీస్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఆలోచించిండు. రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తాలనుకున్నప్పుడు ఇతర పార్టీలాగా కమర్షియల్ పార్టీలకు పోకుండా బీఎస్పీలోనే చేరిండు. అక్కడ నుండి తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేయాలనుకున్న అనుకోని పరిస్థితుల వల్ల మళ్ళీ తెలంగాణ జెండా ఎత్తుకున్నాడు. కానీ బీజేపీ జెండో కాంగ్రెస్ జెండో ఎత్తుకోలేదు. చూడు ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది అది కూడా గెలుపు కలిసి వచ్చే. ఎందుకంటే ఆయన బీఎస్పీలో ఉన్నప్పుడు పనిచేయవలసింది ఎవరి కోసం? ఎస్సీ బీసీ ఎస్టీల కోసం పనిచేసాడు. ఒకవేళ ఆయన అది కొంచెం పొరపాటు జరగవచ్చు, ఆయన అల్లనే ఉండాలనుకున్నప్పటికీ పరిస్థితుల వ్యతిరేకత వల్ల కావచ్చు ఆయన బీఆర్ఎస్ లోకి వచ్చాడు. బీఆర్ఎస్ లోకి వచ్చి
మళ్ళీ ఎస్సీ బీసీ ఎస్టీల వాదమే మాట్లాడతాను. ఎస్ కేసీఆర్ పక్కన నిలబడ్డా కూడా ఏమంటాడంటే నేను బీసీ ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం ఈ తెలంగాణ కోసం పనిచేస్తా అంటాను. ఇక్కడ వన్ సైడ్ గా కాకపోయినా తీవ్రమైన పోటీ నేపథ్యంలో బీఆర్ఎస్ నుండి ఆర్ఎస్పీ ఫైనల్ గా బయటపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా ఆర్ఎస్పీని గెలిపిస్తే జరిగే లాభం ఏంటంటే భవిష్యత్తులో తెలంగాణ నుండి ఈ దళిత సమాజం నుండి బీఆర్ఎస్ లో ఒక పెద్ద లీడర్ పుట్టుకొచ్చే అవకాశం ఉన్నది. మంచి వాయిస్ వస్తుంది. ఎందుకంటే విజన్ ఉన్నోడు, ఫైట్ చేసే సత్తా ఉన్నోడు, చదువు ఉన్నోడు, ఒక విజనరీ, కలర్ అంటాడు ఆయన. ఈ ఎస్సీ బీసీ ఎస్టీల పిల్లల్ని ఎట్లా చదివియాలి, ఎట్లా బాగుపరచాలి అని ఒక విజన్ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మల్లు నవీని గెలిపించే కంటే ఆర్ఎస్పీ గెలిస్తే తెలంగాణ ప్రాంతం యొక్క వాదం బలపడుతుంది. తెలంగాణ వాయిస్ ఒకటి పార్లమెంట్ లో బలంగా వినిపిస్తుంది. రానున్న రోజుల్లో మళ్ళా టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే చాలా పెద్ద నేతగా మంత్రివర్గంలో ఉండే అవకాశం కూడా ఉంటది. ఒక హోంమంత్రిగా ఉండొచ్చు, లేకపోతే ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండొచ్చు. ఒక పెద్ద స్థానంలో అయితే ఆర్ఎస్పీ గారిని మనం చూసే అవకాశం ఉంటది. ఇక మొత్తానికి నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ బీఆర్ఎస్ వశమే కాబోతున్నది.